హలో, నేను మిస్సెస్ రావు. తెలుగుదేశం పార్టీ క్యాడరు రఘురామకృష్ణరాజు గారి అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం అది కనిపించబోతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఏంటి ఆ దృశ్యం అంటే, రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా సభ్యుడిగా అవకాశం ఇవ్వండి అధ్యక్ష, నాకు మాట్లాడటానికి అని ఆయన అభ్యర్థించాలి. కూర్చో చాలు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనాలి. ఈ దృశ్యాన్ని చూడటానికి రఘురామకృష్ణరాజు గారి అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి రఘురామకృష్ణరాజు గారి సానుభూతి పరులు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా కాలంగా. అది సాకారం కాబోతుంది. అది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చూడొచ్చు అనేటువంటి ఆసక్తి చాలా మందిలో నెలకొంది. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి సిద్ధపడ్డారు. అసెంబ్లీకి రమ్మని చెప్పి రఘురామకృష్ణరాజు గారు భుజం మీద చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో సూచించారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద చేసేటువంటి ధైర్యం ఎవరు చేయరు, కానీ రఘురామకృష్ణరాజు గారు భుజం మీద చేసి అసెంబ్లీకి రావాలి జగన్ అని చెప్పి సూచించారు. ఇప్పుడు అది నెరవేరబోతుంది. అసెంబ్లీ 24వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. ఆ సందర్భంగా స్పీకరే బహుశా మొత్తం అసెంబ్లీని లీడ్ చేస్తారనుకుంటా, అయ్యన్న పాత్రుడు గారు. ఒకవేళ అయ్యన్న పాత్రుడు గారు ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు కాబట్టి చర్చలో కనుక అయ్యన్న పాత్రుడు గారు అవకాశం ఇస్తే రఘురామకృష్ణరాజు గారు ఆ సీట్లో కూర్చునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే అసెంబ్లీకి, అంటే తొలి రోజు వచ్చి తర్వాత ఆయన డ్రాప్ అవుతారని చెప్పేసి వినిపిస్తుంది. అందుకు చెప్తున్నాను నేను. తొలి రోజు వచ్చేసి సంతకం పెట్టేసి తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ రారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చాలామంది. అలా కాకుండా కనుక రెగ్యులర్గా ఆయన అసెంబ్లీకి కనుక వస్తే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి అభిమానులు ఏదైతే దృశ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు అని అంటే, ఆ దృశ్యం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని అంటే, రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు ఎంపీగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద రఘురామకృష్ణరాజు గారు రెచ్చబడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ వచ్చారు. దాని ఫలితం 3rd డిగ్రీ ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారే 3rd డిగ్రీ చేయించారు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో కూడా. అప్పట్లో ఎంపీగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో రాత్రంతా ఉంచి ఆయన మీద హత్యాయత్నం చేశారు. ఆ హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఆ మేరకు రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు విచారణ కూడా నడుస్తుంది. దానికి సంబంధించి తులసిబాబు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఎవరైతే ఆయన ఛాతి మీద కూర్చొని ఆయన చంపబోయారో తులసిబాబు, అతను జైల్లో ఉన్నాడు. అలాగే విజయపాల్, ఆ రోజున సిఐడి విచారణాధికారిగా ఉన్నటువంటి విజయపాల్, ఆయన కూడా జైల్లో ఉన్నారు. సునీల్ కుమార్ ఐఏఎస్ సిఐడి చీఫ్, ఆయన్ని ఇమీడియట్గా విచారించాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు. ఆ రోజున ఎవరు ముసుగు వీరులు వచ్చారు, ఆ ముసుగు వేసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియోని ఎవరికో చూపించారు. తీసినటువంటి వాళ్ళు ఎవరు, చూసినటువంటి వాళ్ళు ఎవరు, ఇది కావాలి నాకు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటూ ఉన్నారు. ఆ కేసు చాలా సీరియస్గా నడుస్తుంది ఇప్పుడు. ఇలాంటి సందర్భంలో ఆయన అంత హత్యాయత్నం చేసినప్పుడు కూడా భయపడకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేశారు 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించారు. గద్దె దించడంలో రఘురామకృష్ణరాజు గారి పాత్ర కూడా చాలా కీలకమైనది. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాల మీద సోషల్ మీడియాలో మాట్లాడటానికి కూడా చాలామంది వెనకడుగు వేశారు.
అలాంటి సమయంలో రఘురామకృష్ణరాజు గారు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాంతో ఒక పెద్ద హీరో అయిపోయాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడేటువంటి హీరో అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అందుకే ఆయనకి అభిమానులు కూడా పెరిగారు. అందున తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆయనకి అభిమానులు అయ్యారు. ఎన్ఆర్ఐలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అనేక మంది ఆయనకి ఫాలోవర్స్ అయ్యారు. అంత పేరు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు గారు, ప్రాణాలకి తెగించి పోరాడి. అలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. ఈ డిప్యూటీ స్పీకర్ పదవి లభించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కూర్చుంటే అప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కాన్వర్సేషన్ చూడాలి అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి అంశం మీద కూడా చర్చకి అసెంబ్లీలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా రఘురామకృష్ణరాజు గారు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అనేది కూడా వినాలని ఉంది చాలామందికి. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో ఉండి ఇదే అంశం మీద చర్చ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో వినాలి అనేది చాలామంది ఆశిస్తూ ఉన్నారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రఘురామకృష్ణరాజు గారి అభిమానుల్లో ఉంది. అసలు రఘురామకృష్ణరాజు గారు చైర్లో కూర్చొని స్పీకర్ చైర్లో అధ్యక్ష నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంటే, బతిలాడుకుంటే, ప్రాధేయపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూడాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అది సాకారం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా అసెంబ్లీకి వస్తే సాకారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఎంత వేటాడారో మనం చూసాం. కేవలం రఘురామకృష్ణరాజు గారి మీదే కాదు, అనేక మంది మీద ఆయన వేటాడారు. ఏబి వెంకటేశ్వర గారి మీద, తర్వాత జస్ట్ పోస్ట్ని రీపోస్ట్ చేసినటువంటి 70 సంవత్సరాల రంగనాయకం గారి మీద, అలాగే నాలాంటి వాళ్ళ ఇళ్ళ మీదకి పోలీసులను పంపించి చాలా ఆయన ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. రఘురామకృష్ణరాజు కాదు, ఆయనలాగా బాధ్యతలు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజున పరిపాలనలో. మరి ఆయనకి తెలియజరిగిందని అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, సోషల్ మీడియా అంతటా మానిటర్ చేసింది భార్గవ రెడ్డి గారు, కాబట్టి భార్గవ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలిసి చేసింది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలియదు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. తెలిసినా తెలియకపోయినా ఆ రోజున జర్నలిస్టుల మీద ఇళ్ళకి లేదంటే రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నానికి ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా, ఎందుకంటే సీఎంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఈ దృశ్యాన్ని చూసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగినటువంటి తనానికి ఇప్పుడు ప్రాధేయపడినటువంటి పరిస్థితులకి రెండింటి కంపేర్ చేసి చూడాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మరి అది నెరవేరుతుందా, నెరవేరే అవకాశం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.